how are you all doing? This is Likita and Teju and welcome back to our YouTube channel. So, Teju ippude gym ki ellaru. This is a very lazy day and this is Monday. So, నాకు పీరియడ్స్ అనమాట, నేను ఇంట్లోనే ఉన్నా. సో నాకేం ఐడియా వచ్చిందంటే లెట్ మీ కలర్ మై హెయిర్. నీకు కనిపిస్తుందా? తేజు వచ్చేలోపు హెయిర్ కలర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఈ కలర్ లిటరల్గా ఇట్స్ అ ప్యూర్ బర్గండి. ఇది ఎంతసేపు ఈ ప్రాసెస్ ఏంటో ఏం తెలియదు నాకు. లెట్ మీ చెక్ దిస్ అండ్ మేబీ ఆయన వచ్చేలోపు హెయిర్ కలర్ చేసుకొని చూపిస్తా. ప్రస్తుతానికి నా హెయిర్ ఏం లేదు. ఇదివరకు నేను 6 months ముందు బ్యాలియా చేయించాను, బట్ దిస్ ఇస్ ప్రస్తుతానికి ఈ కలర్ ఉంది. చూద్దాం తేజు వచ్చేసరికి ఆయన రియాక్షన్ ఏంటో. ఇది లిటరల్గా ప్రాంక్ కాదు కానీ ఇట్స్ అన్ యూనో ఇద్దరం కలిసి వేసుకుందాం అనుకున్నాం, కానీ మేబీ తేజు హిల్ గెట్ పిస్డ్ ఆఫ్ ఎట్ మీ. చూద్దాం, అది తెలుసుకోవడానికి చేద్దాం అనుకుంటున్నాను. సో యా, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ స్టార్టెడ్ టు గ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్లో నన్ను కొంతమంది రీచ్ అవుట్ అవుతున్నారు అండ్ we already love you guys. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ అండ్ కమ్ లెట్స్ మేక్ ఇట్. దీనిది అంతా ఏంటి అనేది నేను ఫస్ట్ తెలుసుకుంటా ప్రాసెస్, అండ్ లేటర్ విల్ మేక్ ఏ మూవ్. లెట్స్ గో, కమ్ లెట్స్ గో. సో ఇది యాక్చువల్గా నార్మల్, దీని ప్రాసెస్ ఏంటి అంటే నార్మల్ హెయిర్ మీదే యూజ్ చేసుకోవాలి. 24 hours ముందు హెయిర్ వాష్ చేసేసి ఉండాలి. అంతకుముందు హెయిర్ వాష్ అంటే ఈ 1 dayలో చేయకూడదు. ఏంటి చందాలంగా అనిపిస్తున్నా నేను, చేయకూడదు. 24 hours ముందే హెయిర్ వాష్ చేసేసి ఉండాలి. అండ్ ఆయిలీ హెయిర్, గ్రీజీ హెయిర్, డర్టీ హెయిర్ మీద మనం ఇది చేసుకోకూడదు. అండ్ ఇది రాసుకున్నాక 24 hours వరకు మళ్ళీ హెయిర్ వాష్ చేయకూడదు. సో యా, అంటే ఇది చేశాక దీన్ని వాష్ అయిన తర్వాత మళ్ళీ 24 hours వరకు మళ్ళీ హెయిర్ వాష్ చేయకూడదా? అలా ఏం లేదులే. సో అది ప్రాసెస్. సో నౌ లెట్స్ మేక్ ఇట్. ఎలాగైనా నాది పొట్టి హెయిర్, రీసెంట్గానే నేను హెయిర్ కట్ చేయించుకున్నా కాబట్టి కొంచెం నేను డౌనే అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నా. సో లెట్స్ డూ ఇట్. నేను ఒక పాత టాల్ మీద వేసుకుని విల్ స్టార్ట్ ద ప్రాసెస్ గైస్. కమ్. నాకు టెన్షన్ వస్తుంది గైస్ లిటరల్గా. బట్ ఎనీవేస్, దీంట్లో ఫస్ట్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాం. ఇట్స్ అ షైన్ మాస్క్. ఇది యాక్టివేటర్, అంటే యాక్టివేటర్ని మన న్యూట్రలైజర్. ఇలా ఇది క్రీమ్ మిక్స్ చేయాలి. ఇవి గ్లౌజ్. ఇది ప్రొసీజర్. నేనైతే ChatGPTని అడిగా ఫస్ట్, బట్ దీంట్లో ఏముందో రాసుకున్నాను తెలుసుకున్నాను. బాబు ఇది మొత్తం ఫ్రెంచ్లో ఉన్నట్టున్నా. ఓకే, ఇక్కడ ఉంది ఇంగ్లీష్. ఫస్ట్ స్టెప్, గ్లవ్ ఇట్ అప్ అండ్ పియర్స్ ద ఓపెనింగ్. దీనిది. సెకండ్, స్క్వీజ్ ద ఎంటైర్ కంటెంట్స్ ఇన్ ద బాటిల్ 2. ఇదంతా దీంట్లో వేయాలి. థర్డ్, పాయింట్ ఇట్ అవే ఫ్రమ్ యువర్ ఫేస్, షేక్ ఇట్ అంటిల్ ద మిక్స్చర్ బ్లెండ్స్. యూఆర్ రెడీ టు అప్లై ద కలర్. ఇట్స్ గో బోల్డ్ టైమ్. సో తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇదంతా మిక్సింగ్. తర్వాత ప్రాసెస్ అప్లై ఆల్ ఓవర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఓ దీని మూత తీసి దీంట్లోనే అప్లై చేయాలి గైస్. దీంతోనే మనం అప్లై చేయాలి. Apply the color mixture to dry unwashed hair all the way to your ends.
After applying color, set the timer for 30 minutes. Do not leave it longer than 35 minutes. సో అరగంట కన్నా ఎక్కువ ఉంచకూడదు, 35 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచకూడదు. ఆ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో ఇచ్చాడు. రూట్స్ ఫస్ట్, తర్వాత వెయిట్ అండ్ రిలాక్స్, అప్లై టు యువర్ లెన్స్, అలాగా. అసలు నాకు డౌట్ ఏంటంటే ఏ కలర్ వచ్చింది ఇది? ఓ మై గాడ్, ఇది ఈ కలరేనా? BR36. I'll just గూగుల్లో చెక్ చేద్దాం. ఇట్స్ క్లైరాల్. I mean it is a pure burgundy. ఓకే, మనకి ఎవరు సరిగ్గా చెప్పలేదు. ఎనీవేస్, మనం ప్రస్తుతానికైతే వీ హ్యావ్ టు గెట్ దిస్ కలరింగ్ డన్. ఎట్టి పరిస్థితిలో వీ హ్యావ్ టు గెట్ దిస్ కలరింగ్ డన్. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ వెళ్ళి నేను ఒక పాత గుడ్డ నా మొఖాన్ని వేసుకుని దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, నాకు మామూలు టెన్షన్ రావట్లేదు. అది ఏ కలర్లోకి మారుతుందో కూడా నాకు క్లారిటీ లేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. షుడ్ ఐ డూ ఇట్ ఆర్ నో? నాకు క్లారిటీ లేదు గైస్. ఎనీవేస్, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ గైస్. స్టార్ట్ చేశా కాబట్టి విల్ డూ ఇట్. నేను ఈ కోమ్ వాడుతున్నాను అండ్ నేను సెక్షన్స్ డివైడ్ చేసుకున్నాను. సో ఈ టవలే, ఎందుకంటే ఇది మల్టీ కలర్ ఉంది, కలర్ అట్టుకున్నా కూడా ఏం కాదు కాబట్టి ఇది వేసుకున్నాం. సో గ్లవ్స్ ఇంట్లో ఉన్నాయి. ఇది వాడదామా చూద్దాం. సో 2 గ్లవ్సెస్ ఇచ్చాడు. ఎంత చక్కగా మడత పెట్టాడు. ఎనీవేస్, లెట్స్ గో. అయితే రెడ్డే కదా, ఇట్స్ ఓకే. ఓకే, గ్లౌజెస్ తర్వాత వేసుకుంటా. అంతా పడిపోతున్నాయి అన్నీ. ఇది ఏదైతే ఉందో ఇదంతా దాంట్లో కలపాలి మనం. ఓకే, ఇంకా సీలే. ఓకే, లెట్స్ డూ ఇట్. ఓకే, మై గాడ్. లెట్స్ డూ ఇట్. మొత్తం పిండేద్దాం. ఐమ్ టెన్స్డ్ గైస్. పిండడానికి అయితే షుడ్ మిక్స్ దిస్. I am tensed. ఇది కూడా పిండేయాలనుకుంటా. మై గాడ్, కలర్ మారుతుంది చూసారా? ఇంత మంచి హెయిర్ని పాడు చేసుకుంటావా లిఖిత? తప్పదు. మీలో ఎంతమంది నాలాగా హెయిర్ అబ్సెస్డ్ ఉన్నారు? నేను హెయిర్ అబ్సెస్డ్ కాదో తెలియదు కానీ ఓకే, వీఆర్ రెడీ. మిగిలిన స్మెల్ ఘాటుగా ఉంది. మిగిలిన దానికి మూత పెడదాము, లోపల పెడదాం. ఈ కలర్ మారింది. ఇందాక మీకు వైట్ చూపించాను కదా, ఇప్పుడు ఈ కలర్ అయింది. సో వీఆర్ రెడీ నా. నేను ఓన్లీ ఎండ్స్ అప్లై చేసుకుంటున్నా. హెయిర్ అంతా అప్లై చేసుకునే ఓపిక కానీ నాకు ఏమాత్రం లేదు. బట్ ఇక్కడ నుంచి అయితే అప్లై చేస్తా. హెయిర్ అంతా అప్లై చేసుకుందామా వద్దా? ఎనీవేస్, లెట్స్ డూ ఇట్ నౌ. ఒక క్లిప్ కూడా తెచ్చుకున్నా నా దగ్గర పెట్టుకుంటా. ఆగండి గైస్, బ్లాక్ కలర్. నా దాని మీద హెయిర్ సీరం ఉంది కదా.
హెయిర్ మెస్సీగా ఉంటుందా? ఎలా మారుతుందో కూడా అర్థం కావట్లే. నేనేమో మొత్తం పూసి పడేస్తున్నా. ఇంకా రాసింది చాలు. నేను హెయిర్ మడత పెడుతున్నా పైకి. ఐఎమ్ టెన్స్డ్. చాలా మిస్ అయింది. మీకు వచ్చి చూపిస్తా. ఏం చెయ్యాలో ఏమో టెన్షన్ వస్తుంది నాకు. మనం ఫస్ట్ చిల్ అవుదాం, తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. తేజు వచ్చేలోపే కళ్ళు తిరిగి పడిపోతే చాలా అసహ్యంగా ఉండిద్ది. ఇదేదో కుంకుమ వచ్చింది ఇక్కడ. ఎనీవేస్ నెవర్ మైండ్, ఇట్స్ ఓకే. అయ్యో కెమెరాని తిప్పేస్తున్నానా? అయ్యో సారీ గైస్, మిమ్మల్ని తిప్పేశాను. సో చూద్దాం ఎలా గడిచిద్దాం. మీకు ఇప్పించిందా గైస్? అలా టైం అయిపోయింది, మన రిజల్ట్స్ ఎండుకు వచ్చేసినాయి. సో ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. విల్ మీట్ యూ గైస్ ఆఫ్టర్ ద లుక్ అండ్ హెయిర్ డ్రైన్ తర్వాత. బాయ్. విష్ మీ గుడ్ లక్ ప్లీజ్. బాయ్. సో నేను బాత్ చేసి వచ్చాను. ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ చేంజ్ ద కలర్ దట్ మచ్, కానీ నాకు షేడ్ అయితే కనిపిస్తుంది. మేబీ బ్లూ డ్రై చేసిన తర్వాత ఏమన్నా కనిపిస్తుందేమో. నాకు పింక్ షేడ్ అయితే కనిపిస్తుంది. నేను హెయిర్ అంతా డ్రై చేసుకుని వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తా. ఐ డోంట్ థింక్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు. ఇది ప్రాంక్ తేజుక్ కాదు, నాకు అయ్యేటట్టుంది. లెట్స్ సీ. నేను మొత్తం రెడీ అయ్యి వస్తా, అంటే స్కిన్ కేర్ అంతా హెయిర్ డ్రై చేసుకొని మీకు కనిపిస్తా. సో అప్పుడు లుక్ చూద్దాం. గైస్, అంటే నేను ఇందాకటి దాకా రాలేదు అనుకున్నాను కలర్ అదంతా, కానీ హెయిర్ డ్రై చేసిన తర్వాత నాకేమర్థమవుతుందంటే మేబీ ఇది ఇరిడిసెంట్ షేడ్ గైస్. అంటే ఇరిడిసెంట్ షేడ్స్ అంటే దేన్ని అంటారంటే, ఎండలోకి వెళ్తే రిఫ్లెక్షన్ షేడ్స్ ఏవైతే ఉంటాయో మనం ఇంట్లో ఉంటే కనపడదు, బట్ లైటింగ్లోకి వెళ్తే పింకిష్ షేడేజ్, అంటే మనం ఏ కలర్ అయితే వేసుకున్నామో బర్గండీ, కాపర్ గోల్డ్, కాపర్ బ్రౌన్, అవి ఎండలోకి వెళ్తే ఎలా కనిపిస్తాయి అలా కనిపిస్తాయి అనుకుంటా. బట్ నేనైతే చేంజ్ అబ్జర్వ్ చేస్తున్నాను, విచ్ టర్న్డ్ అవుట్ గుడ్. నేను ప్యూర్ అయిద్ది అనుకున్నా, బట్ దిస్ ఇస్ జస్ట్ ఇన్ రిఫ్లెక్షన్. థ్యాంక్ గుడ్నెస్ నాకు ఇక్కడ కనిపిస్తుంది ఎక్కువ. సో హియర్ ఆన్ దిస్ ఫ్రంట్ పార్ట్, మై గాడ్, అసలు తేజు, ఓ మై గాడ్, ఇక్కడ అంతా కనిపిస్తుంది. అసలు తేజు దీన్ని గుర్తుపడతారా లేదా అనేది జస్ట్ చెక్ చేద్దాం. నాకైతే ఇదంతా బాగానే కనిపిస్తుంది పింక్. చూద్దాం ఆయన రియాక్షన్. మేబీ మీకు ఒకసారి లైట్ వేసి చూపిస్తా, ఆగండి మంచిగా. ఒక్క నిమిషం. సో మీకు ఇప్పుడు లైట్ వేసి చూపిస్తా. ఓ, వేరే లైట్ చేంజ్ చేస్తా. సన్ లైట్లో కదా ఎక్కువ తెలియాలి. ఒకసారి ఇది చూడండి, మీకు షేడ్ కనిపిస్తుందా యాక్చువల్గా?
పర్వాలేదు అనిపిస్తుంది. దిస్ ఇస్ జస్ట్ అండ్ రిఫ్లెక్షన్ షేడ్, నాకు అర్థమైంది. నాట్ ప్యూర్ కలర్. పింక్ ఇలాగ అనిపిస్తుంది. ఇదంతా వచ్చింది. మై గుడ్నెస్. సరిగ్గా వేసుకుంటే సరిగ్గా వచ్చేదేమో. యా, సక్సెస్ అంటే సగం సక్సెస్. లిటిల్ హెడేక్ ఉంది నాకు, నాషియస్గా కూడా ఉంది. ఇప్పుడే లో డ్రై చేసుకున్నా. సో తేజు దీన్ని గుర్తుపడతారా లేదా చూద్దాం. లెట్స్ సీ. ఒకవేళ ఆయన గుర్తుపట్టకపోతే ఇది ప్రాంక్, నాకు ఆయనకు కాదు. సో స్కిన్ కేర్ చేసేసుకున్నా. ఇప్పుడు వెళ్ళి పాస్తా చేయాలి. చూద్దాం. తేజు హాయ్. హాయ్. ఏంటి స్మెల్ వస్తుంది? ఏం స్మెల్? చేసావు నా కోసం? పాస్తా చేసా నీ కోసం. కళ్ళు మూసుకోవాలా? మూసుకో. ఓకే. Give me your hand. That is covered. ఏంటి? ఓ మై గాడ్, ఓ మై గాడ్ గైస్, గ్రేప్స్ కాదు గైస్, ఉసిరికాయలు. ఐ లవ్ దెమ్. చాలా ఫ్రెష్ ఉన్నాయి తేజు. అండ్ నువ్వేమైనా చేంజ్ అబ్జర్వ్ చేసావా? నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. ఇక్కడ నుంచి వచ్చి ఒకసారి ఏమైనా చేంజ్ అబ్జర్వ్ చేసావా? నీ బాడీలోనా? అవును. నీ ఫేస్లోనా? కాదు, ఫుల్ బాడీ. నెయిల్ పాలిషా? సరే. హెయిర్ ఏమైంది హెయిర్కి? స్ట్రైటింగ్ చేసా. కామెడీయా తేజు? సరే, లైట్లో నుంచి చూపిస్తా నిన్ను. కలర్ వేసావా? ఏం కలర్? కనిపిస్తుంది. ఏం కలర్? ఏం కలర్? కలర్ షేడ్ వస్తుంది. ఓ, ఎలా ఉంది? సూపర్. కనిపెట్టేసావా? అది లైట్ కూడా వస్తుంది. వీటిని ఇరిడిసెంట్ షేడ్స్ బుజ్జి. నేను చెప్పాను కదా, ఓన్లీ రిఫ్లెక్షన్స్ వస్తాయి. నేను ఫుల్ పింక్ అయిపోయింది అనుకున్నా. ఫుల్ పింక్ అవుతా? ఫుల్ పింక్ అవుతా. కనిపెట్టారు సార్, బాగానే కనిపిస్తుంది గైజ్. అయితే ఆయన కనిపెట్టారంటే అంత చేంజ్ లేదు. ఒకవేళ ఉందేమో, రేపు ఒక సన్లైట్లో షార్ట్ తీసి పెడతా, అది కూడా చూడండి పోనీ యూట్యూబ్ షార్ట్స్లో. సో అంత ఎగ్జైటింగ్గా లేకపోవచ్చు రియాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత, కానీ అంటే ఓవర్ పింక్ అయితే చెప్పేవాళ్ళేమో. బట్ ఎనీవేస్, సక్సెస్ఫుల్గా మనమైతే హెయిర్ కలర్ చేసుకొని కొంచెం బాగానే ఉన్నాం అనిపించింది. నా ఇల్లంతా మెస్ అయింది. డోంట్, నేను సేఫ్ అంట. సో అది గైస్, this is it for today's video. If you really like our video, please do share, comment and subscribe to my channel Likita Teja Tales, and give it a big thumbs up if you really like it. So how was my hair? It's amazing. It is? It's very amazing and mind blowing. కనిపిస్తుందా? కనిపిస్తుంది. పైన షైన్ కరెక్ట్గా పడింది. పిచ్చి పిచ్చిగా లేకుండా చాలా బాగుంది. ఏది తిరుగు. Okay guys, see you all, love you everybody, good night and bye bye.